V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2050 వరకు ఒక ప్రణాళిక కలిగిన నాయకుడు చంద్రబాబు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా వదిలిపెట్టని సర్కార్. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపాటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొగాకు బేరంలో మంటలు. 5 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోతున్న రైతన్న. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. వారోత్సవాల ముగింపులో అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ హితవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ముందు చూపు 2050 వరకు ఒక ప్రణాళిక కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు 73వ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 73 కేజీల కేక్ కట్ చేసి అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అంతా తన కుటుంబం అని భావించి 5 కోట్ల మంది ప్రజలు తన వారిగా తలంచి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల కడప వెళ్లే ధైర్యం లేక విశాఖపట్నం అంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకానంద కేసులో ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అరెస్టులు జరుగుతాయని అన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల్లోని నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు చూస్తున్నారని అన్నారు. మారుస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ వివేక హత్య స్క్రిప్ట్ తిరగబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళదాకా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. బాబాయిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంతటితో ఆగే అవకాశమే లేదు. అసలు సూత్రధారులను కూడా అరెస్ట్ జరిగి తీరుతుంది. తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్ అరెస్ట్ జరిగి తీరాల్సిందే. కాబట్టి పులివెందులు వెళ్లే అవకాశం లేదు, ఇడుపలపాయ వెళ్లే అవకాశం లేదు. కనుకనే వైజాగ్ నేను మకాం మారుస్తాను కుటుంబాన్ని నిన్న ఒక కొత్త డ్రామా ఆడాడు. కొత్త డ్రామాలకి, నీ అబద్ధాలకి, నీ యొక్క అవాస్తవాలకి నిన్ను నమ్మే పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఉత్తరాంధ్ర ప్రజలు భయపడిపోతా ఉన్నారు. ఎవరి ఆస్తులు లాగేస్తాడో, ఎవరి భూములు లాగేస్తారో. ఇప్పటికే 40,000 ఎకరాలు విశాఖలో భూములు కాజేశాడనేటువంటి స్పష్టంగా పత్రికలు వస్తా ఉంది. కాబట్టి జగన్ మళ్ళీ అక్కడికి వస్తున్నాడంటే ఆ ప్రాంత ప్రజలు వణిగిపోతా ఉన్నారు. కాబట్టి నువ్వు సెప్టెంబర్లో నీ కుటుంబం మారినా ఇక్కడికి ఎట్టాకు వెళ్ళలేవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఎంత త్వరగా నిన్ను సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఆతృతలో ఉన్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు గాని, లోకేష్ బాబు గాని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే గోడలు దూకి పరిగెడతా ఉన్నారు ఆయన మీటింగ్ లో జనం. చంద్రబాబు గారు 6 గంటల ఆలస్యమైన, యువగళం లోకేష్ బాబు 5 గంటల ఆలస్యమైన ప్రజలు వచ్చేదాకా ఉండి వారు చెప్పే మాటలన్నీ విని సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ వదిలించుకోవాలని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. పరిపాలన గాడిలో పెట్టే చంద్రబాబుకి సాధ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను. పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు 73వ జన్మదినం చిలుకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 73 కేజీల కేకును కట్ చేయడం జరిగింది. అందరూ సీనియర్ నాయకులు, అందరూ నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి వారి కేకుని కట్ చేయటం ప్రపంచంలోనే ఒక దూరదృష్టి కలిగినటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ముందు చూపు భవిష్యత్తు గురించి 2050 వరకు ఒక ప్రణాళికతోటి ఈ రాష్ట్రం నా కుటుంబం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది నా కుటుంబం అని భావించి భావితరాలకు ఒక భవిష్యత్తును కలుగజేయాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. పెంచిన సంపదను
పేదవారికి అందజేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో, ముందు చూపుతోటి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఆలోచనల్ని అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఒక మంచి దిక్సూసి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. అందుకనే ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఎక్కువ మంది 5 ఏళ్లలో ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి, 5 ఏళ్లకే పరిమితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూస్తున్నటువంటి కాలంలో కూడా 2050కి 14-19 మధ్య 2050కి ప్రణాళిక రచించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలి, పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేయాలి, పేదరికం లేనటువంటి కుటుంబాలను తయారు చేయాలి. ప్రతి ఇంట్లో విద్య వైద్యంతో పాటు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని కల్పించాలి. ఉద్యోగాన్ని కల్పించడం అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, పేదల కష్టాన్ని వైసీపీ నాయకులు మింగేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పేద పడెంకల్ శివారు ఎర్రచెరువు వంకలో ఉపాధి హామీ కూలీలను ఆయన తన పాదయాత్రలో భాగంగా కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పని దినాలు కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచురపల్లి పంచాయతీ లచ్చాపురంలో మోతుకూరు శ్రీను అనే రైతు బేరంలో పొగాకు ఉంచడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ధైర్యం చాలక భయపడ్డారు. ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేయగా మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బేరంలో ఉన్న పొగాకు మొత్తం కాలిపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. సుమారు 5 లక్షల వరకు నష్టం వచ్చిందని కుమిలిపోతున్నాడు. కాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామంలో ఉన్న ఇల్లులు, గడ్డివాములు, తోటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ శ్రావణ్ కుమార్ సూచించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా గోదావరికని అగ్నిమాపక అధికారి సత్యనారాయణ సూచించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శాఖ వారోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి 20 దాకా గోదావరిఖని ఫైర్ స్టేషన్ తరఫున మేము నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి రోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాంప్లెంట్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెల్లవారు నుండి ఒకరోజు హాస్పిటల్లో, ఒకరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో, ఒకసారి ఇండస్ట్రీలో కానీ, ఒకరోజు మన పట్టణ రైల్వే స్టేషన్లో కానీ, ఒకరోజు సాగర్ షాపింగ్ మాల్ ఎదుట, ఇలా గత 6 రోజులుగా మేము వివిధ సముదాయాలని ఎంచుకొని మన ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమాల్లో గవర్నమెంట్ పబ్లిష్ చేసిన పోస్టర్లు కానీ, పాంప్లెట్స్ కానీ, తర్వాత ఫ్లెక్సీలు కానీ ప్రదర్శిస్తూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలి, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ స్పందించే ఆ టైము, స్పందించే ఆ యొక్క డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్యూరేషన్ మాత్రము ఎంత తక్కువ ఉంటే, ఎంత త్వరగా స్పందిస్తే ఆ విధంగా మన ప్రాణాలని, ఆస్తుల్ని రక్షించుకోగలుగుతాము. ఇది మన యొక్క ఆస్తులు, మన యొక్క ప్రాణం అని ప్రజలు భావించుకోవాలి. వివిధ దుకాణాలు కానీ, వివిధ సముదాయాలు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సొంత అవసరాలకు కాకుండా పక్క వాళ్ళ సేఫ్టీని కూడా ఆలోచించి చాలా రద్దీ ప్రదేశాలలో ఉంటారు. తర్వాత అగ్ని ప్రమాదం ఒకసారి ఎక్స్టెండ్ అయితే అది చాలా ప్రమాదాలకు, చాలా ఆస్తి నష్టానికి, ప్రాణాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి మేము అవగాహన కార్యక్రమాలను దాన్ని రూపొందించడం జరిగింది. ఆ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా చాలా పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి మేము మా స్టేషన్ తరఫున చెప్పడమే కాకుండా మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంగా, ఇది 1-to-1 కమ్యూనికేషన్ కాకుండా చాలా 1-to-more కమ్యూనికేషన్గా పబ్లిష్ అయ్యి మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మన గోదావరిఖని పట్టణ పరిధి ఈ రద్దీ ప్రాంతం కాబట్టి మేము దుకాణదారులకు, ప్రెమిసెస్ వాళ్ళకు కూడా చాలా గట్టిగా హెచ్చరికంగా కూడా చెప్పాము. ఖచ్చితంగా ఫైర్ ఫైటింగ్ సిలిండర్స్ మెయింటైన్ చేయండి. ఏబీసీ సిలిండర్స్ మెయింటైన్ చేస్తే ఎలాంటి ఫైర్ అయినా కూడా, అది కిరోసిన్ ఫైర్ కానీ, ఆయిల్ ఫైర్ కానీ, ప్లాస్టిక్ ఫైర్ కానీ, లేదా వుడ్ కానీ, కంబస్ అయినా కూడా అది మీరు ఉపయోగించితే అది ఇనిషియల్ స్టేజ్లో మనం కంట్రోల్. రంజాన్ మాసం పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు 33వ వార్డులో టీడీపీ రాష్ట్ర నాయకులు సురేష్ నాయుడు, ముక్తియార్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆహ్వానంగా చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని నియోజకవర్గ టీడీపీ నాయకుడు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యల వలన శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అసాంఘిక కార్యకలాపాలపై, అల్లరి మూకలపై తక్షణం తగిన చర్యలు తీసుకొని యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఇంకా మరి పార్టీ పెద్దలు సుధాకర్ రెడ్డి సార్ అందరూ మా వార్డు ప్రజల కోసం 33, 34 వార్డు ప్రజల కోసం 1500 మందికి ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు ఆహ్వాన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినాం. వార్డులో ఆ ఆహ్వాన ఫ్లెక్సీలను నిన్నటి సాయంత్రము సుమారు రాత్రి 3 గంటల వరకు కొందరు మసీదు మా సోదరులు చెప్పినారు. ఆ టైం వరకు ఉన్నాయి. 3:30 తర్వాత ఎవరో కొందరు మాకు గుర్తు తెలియని వ్యక్తులు మా ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఫ్లెక్సీలు చించి కొంత మా పార్టీ నాయకులను, మమ్మల్ని కొంత అవమానపరిచే విధంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు చేయడం వల్ల కొంత పొద్దుటూరులో శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఉంటుందని మేము మీడియా ద్వారా పోలీస్ అధికారులకు తెలియపరుస్తున్నాము. అంతేకాక మా వార్డులో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మట్కా చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసి గంజాయి కేంద్రంగా అయిపోయింది మా వార్డులోని ఎస్పీవి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, ఎలిమెంటరీ బాయ్స్ హై స్కూల్ దగ్గర. ఈ విషయాన్ని గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్లకు, ఎస్పీల దృష్టికి, డిఎస్పీల దృష్టికి తీసుకుని పోయినాము. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ మట్కా, గంజాయి పూర్తిగా ఎక్కువైపోయింది. దానిపైన కూడా సంబంధిత అధికారులు దృష్టి సారించి కంట్రోల్ చేయాలా. ఈ మధ్యకాలంలో ఒక పిల్లోడు మా వార్డు నుంచి బెంగళూరులోని డేర్ అనే ఒక మానసిక కేంద్రానికి వాళ్ళ తల్లిదండ్రులు బంగాకు ఎక్కువ అడిక్ట్ అయిపోయింటే ఆ అబ్బాయిని తీసుకుపోయి అక్కడ అడ్మిట్ చేశారు. వాడు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పూర్తి స్థాయిలో దీనిపైన అధికారులు కొంత చర్య తీసుకొని మా వార్డులో మట్కా, బంగాకు ఇలాంటి లేకోకుండా కొంత అల్లరి మూకలు కూడా కొంత కంట్రోల్ చేయాలని ఈ పత్రికల ద్వారా పొద్దుటూరు పోలీసు అధికారులకు కోరుకుంటున్నాము. పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. ఈరోజు మధ్యాహ్నం అట్లా ఫిర్యాదు చేస్తాము. కొన్ని ఫోటోలు తీసుకొని ఫోటోలు కడగనికి ఇచ్చినాము, తీసుకుపోయి ఇస్తాము. హైదరాబాద్ కావడిగూడ డివిజన్లోని తెలుగుదేశం సిటీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం. ఇది వేరే ఇది చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా గారి అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరి వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం జరిగింది. మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ముఖ్య నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం ఒక ప్రత్యేక దినం. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా సైదరాబాద్ అనే ఒక న్యూ నగరాన్ని మరి వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అనేక రకమైనటువంటి కంపెనీలు రావటం కానీ, అభివృద్ధి జరగడం కానీ, రోడ్లు రావటం కానీ ఇవన్నీ చూస్తే ఒక్కసారి మననం చేసుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో మననం చేసుకొని మరి చాలా రుణపడి ఉన్నాం మనం. ఆయన పక్క స్టేట్కి పోయినా మనకు ఎప్పటికప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ప్రపంచంలోనే ముఖ్యంగా దేశంలో రెండో ధనిక రాష్ట్రం ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రమ. ప్రపంచంలోనే అత్యధిక ధనిక రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ ఉన్నదంటే అది తెలుగుదేశం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచురిపల్లి పంచాయతీ లచ్చాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక బాలుడు ఇంటి దగ్గర ఆడుతున్న సమయంలో 2 కుక్కలు దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు వ్యాక్సిన్ లేదని చెప్పి కొత్తగూడెం రిఫర్ చేశారని వాపోయారు. కొత్తగూడెం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. తోటల నుంచి పిచ్చి కుక్కలు వచ్చేసి ఒక కరిసింది చేతి మీద, 2 పెద్ద పెద్ద ఘాట్లు పడ్డాయండి. చూడండి చెయ్యి చూడండి ఒకసారి. పిచ్చి కుక్కలు ఎంత విహారం చేస్తున్నాయంటే చాలా దారుణంగా కరిసినాయండి చిన్న పిల్లవాడిని. అలాగని చెప్పి కుక్క కరిసింది అని చెప్పేసి దంపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ వ్యాక్సిన్ లేదని చెప్పారు. వ్యాక్సిన్ లేదని చెప్పేసి ఫస్ట్ కొత్తగూడెం అని చెప్పేసి కొత్తగూడెం రాశారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టైం నుంచి కొత్తగూడెం వెళ్ళాలంటే వాళ్ళు సాయంత్రం అయిపోద్దండి. మధ్యాహ్నం 12 గంటల లోపల హాస్పిటల్ డాక్టర్లు వెళ్ళిపోతారండి. ఇప్పుడు వెళ్ళినా కానీ వ్యాక్సిన్ ఎవరు వేస్తారో మాకు తెలియదు.
అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామండి. కనీసం ప్రాథమిక హెల్త్ సెంటర్లో కూడా ఆ వ్యాక్సిన్ లేని పరిస్థితిలో ఉన్నది. గవర్నమెంట్ అంత చాలా స్ట్రిక్ట్గా చేపిస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ప్రభుత్వాలు ఎంతో కొంత స్పందించి వీధి కుక్కలను కొంచెం నిర్మూలించాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నామండి. కొమురం భీం జిల్లా సిర్పూర్ ధనలక్ష్మి జ్యువెలర్స్ లో చోరీ జరిగింది. రాత్రి వేళ షట్టర్ తాళాలు ధ్వంసం చేసి దొంగలు నగలు దోచుకెళ్లారు. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు మేరకు ఎస్ఐ డీకొండ రమేష్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దొంగల ఆనవాళ్లను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ దివంగత గడ్డిగారి గడ్డెన్న కాకా వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన శిష్యులు కోరారు. బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్, బాసర జడ్పీటీసీ వసంత రమేష్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిధిలో గల యాచకులకు కాకా పేరు మీద పులిహోర పంచిపెట్టారు. ఈ సందర్భంగా గడ్డెన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నేడు గడ్డెన్న గారి స్వర్గీయులు, పెద్దలు, పూజ్యులు మన తాలూకాకు భీష్ముడిలాగా పనిచేసి ఒక 50 సంవత్సరాలు ప్రజాసేవలో నిఘ్నమై ఈరోజు ఆయన 19వ వర్ధంతి సందర్భంగా బాసర గ్రామంలో అన్నదాన కార్యక్రమం మాజీ సర్పంచ్ మరియు మేమందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే గడ్డెన్న గారు గత 50 సంవత్సరాలు మన తాలూకాకు ఎన్నలేని సేవలు చేశారు. ఆయన చేసిన ప్రాజెక్టు ఇవాళ యావత్తు మన ముదోల్ తాలూకా మొత్తం నీళ్ళు తాగుతున్నదంటే ఆయన చేసిన పుణ్యమే. ఈరోజు డెవలప్మెంట్ చేసింది మొత్తం గడ్డెన్న గారే. కాబట్టి గడ్డెన్న గారి అడుగుజాడలో నడవాలని ఆయన ఎన్నో ఆశయాలు ఉండే పాపం. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే,
ప్రజలతో నిజాయితీ పరంగా నిజాయితీగా పనిచేసినప్పుడే ఆడు నాయకుడని. ఈరోజు కొందరు స్వార్థం కోసం సౌలభ్యాల కోసం రాజకీయం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాక అడుగుజాడలో నడుస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాక గారి సేవలను ముందుకు తీసుకుపోవాలంటే ఇక్కడ మన ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఆశయాలు బాగుండే ఇంకా చేసేటి, కానీ కొన్ని కాలేకపోతున్నాయి. అది ఎందుకో అది నాకు కూడా అర్థమవుతలేదు. ఈనాడు ఆయన ఒక విగ్రహానికి ఆయన విగ్రహం ఎక్కడైనా పెడదామంటే ఆయన ఒక పుణ్యాత్ముడు, ఒక 40-50 సంవత్సరాలు మన తాలూకాకు ఎనలేని సేవలు చేసిండ్రు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన వర్ధంతి సందర్భంగా రేగాములోనే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. కానీ తాలూకాలో ఇంతవరకు ఎక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోలేదు. అది దురదృష్టం. ఎందుకంటే మానీయుడు మన దగ్గర మంచి పని చేసింది కాబట్టి ఆయన విగ్రహాలు ఉండి కనీసం మనం ఆయన వర్ధంతికి జయంతి రోజన్న మనం పూలమాలలు వేస్తాం. కాబట్టి ఈరోజు ఇక ఏమనకు అంటే బాగుండదు. ఎందుకంటే పరిపాలించేది మనమే. కాక చనిపోయిన తర్వాత 2 సార్లు ఆయన కుమారుడే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వాట్సాప్లో పెట్టడం జరిగింది. విగ్రహం కూడా కలర్ వేయలేని పరిస్థితి. మనం ఇంత ఉన్నామంటే చాలా బాధాకరం. ఆయన ఎందుకంటే ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఏ లోకల్లో ఉన్న మన కార్యకర్తలకు ప్రజలకు ముదోల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ దీవిస్తారు. ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై గడ్డన్న అమరే, గడ్డన్న గడ్డన్న కాకా, గడ్డన్న కాకా, గడ్డన్న కాకా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2050 వరకు ఒక ప్రణాళిక కలిగిన నాయకుడు చంద్రబాబు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్య. పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా వదిలిపెట్టని సర్కార్. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపాటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొగాకు బేరంలో మంటలు. 5 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోతున్న రైతన్న. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలి. వారోత్సవాల ముగింపులో అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ హితవు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజితం.